Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special episode. This video నాకు ఎందుకు స్పెషల్ అంటే because I'm doing first ever hike and in mountains అనమాట. ఇప్పుడు మనమైతే కొలరాడో డెన్వర్లో ఉన్నాము, లెడ్విల్ దగ్గర. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యా ఐ థింక్ మేబీ ఐ షుడ్ షూట్ దిస్ వ్లాగ్ బికాజ్ నా మెమరీ కోసం లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకుంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ హైక్ కాబట్టి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో నర్వస్. ఎందుకంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము 6000 feet అబోవ్ ఉన్నామన్నమాట లెడ్విల్లో. ఇక్కడ నుంచి మేము హైక్ చేసే ప్లేస్ ఆల్మోస్ట్ 14,000 feet పై వరకు హైక్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అన్నీ కూడా 14 years అంటారు. అంటే ఏ మౌంటైన్ ఎక్కినా సరే యూ విల్ బీ ఆన్ 14,000 feet ఎలివేషన్లో ఉంటాం కాబట్టి. అండ్ ఇది నేను ఫస్ట్ అంతా అనుకున్నాను చాలా బిగినర్ లెవెల్ హైక్ చేస్తున్నా అని నా ఫీలింగ్. ఇక్కడికి వచ్చాక తెలిసింది అమ్మో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఫన్ బట్ యు నో యూ షుడ్ సీ అసలు మన బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అన్నది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ క్విక్ రూమ్ టూర్ లైక్ మేము ఎక్కడ ఉంటున్నాం ఏంటి ఎయిర్బిఎన్బి అని. అండ్ అసలు నిన్న నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగానంటే శ్రేయాని, బేర్స్ వస్తాయా, లేకపోతే ఎట్లా చేస్తాము, అడవుల్లోంచి వెళ్తామా, లేకపోతే అడవుల్లో బేర్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ పాపం నాకున్న క్వశ్చన్స్కి అది ఆన్సర్ చేసి హెడేక్ వచ్చి పడుకుంది. సో యా దీస్ ఆర్ ద కాటేజెస్. దట్స్ ది ఎంట్రన్స్ ఆఫ్ అవర్ కాటేజ్. సో లోపలికి వెళ్ళి ఐ విల్ షో హౌ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద హైకింగ్. టుడే ఇస్ day 1. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నైట్ మేము వచ్చేసరికి 4 AM అయింది. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడ నుంచి యూ కెన్ లిటరలీ సీ మౌంటైన్స్. This is where we're going to stay for next 3-4 days. So it's going to be fun. So itla enter avali. The entrance of the property that we are staying. Ikkada andarvi bags ivanni unnayi. And this is bear spray where bears emanna attack koste avi use cheyadaniki. You know I love doing something new, all this adventurous. I'm very adventurous girl. సో అందుకే సందేశ్ ఈ ట్రిప్కి రాలేదు. బట్ హీ లవ్స్ అడ్వెంచర్స్ కానీ మరి ఇంత ఎందుకు వచ్చింది మనకి అన్న ఫీల్లో ఉంటారనమాట. సో ఇక్కడ కిచెన్ ఉందన్నమాట. అండ్ కిచెన్లో మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అవన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాం. అన్నీ నేను చేయలేదు, దివ్య చేసింది. సో వాళ్ళందరూ మీరు కాసేపట్లో చూస్తారు. ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్. దిస్ ఇస్ హౌ ద ఫీల్ ఇస్ రైట్ నౌ. ప్రాపర్టీ అయితే ఇది. జస్ట్ హ్యావ్ అ లుక్. సో యా హై ఆల్టిట్యూడ్ ఉండడం వల్ల నాకు ఆల్రెడీ కొంచెం ఎక్కినా తిరిగినా దమ్ వస్తుంది. ఐ వాజ్ థింకింగ్ ఏంటి ఇలా అయిపోతుంది నా ఒక్కదానికైనా, ఇప్పుడు నా వల్ల వీళ్ళందరూ స్ట్రెస్ అయిపోతారనే ఫీలింగ్ వచ్చింది. బట్ యాక్చువల్లీ అందరికీ కొంచెం హెడేక్ వస్తుందంట. సో ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియాలో ఇట్లా ఒక బెడ్ వేశారు. ఇక్కడ ఒక చిన్న సైజ్ సింగిల్ బెడ్ ఉంది. నేను శ్రేయ ఒక రూమ్లో ఉంటున్నాము. ఇది ఆ రూము. చాలా పిచ్చిగా ఉంది. మేము కొంచెం రెడీ అయిన తర్వాత ఐ విల్ షో యూ గైజ్ హౌ దిస్ ఇస్. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ ఎక్కడ చూసినా మనకి చెట్లు, మౌంటైన్స్ ఇవే కనిపిస్తున్నాయి. సో యా దానికి వీ హ్యావ్ టు గెట్ రెడీ. సో మామూలుగా నా దగ్గర ఉన్న వర్కౌట్ వేర్ తెచ్చుకున్నా, అది వేసుకొని రెడీ అయ్యాక కనిపిస్తా. సీ యూ గైస్, బాయ్. ఓకే, ఐఎమ్ ఆల్ రెడీ ఫర్ హైకింగ్. అండ్ పెద్ద ప్రొఫెషనల్ హైకర్ కాదు కాబట్టి మనము జస్ట్ బేసిక్ నా వర్కౌట్ వేర్ తెచ్చుకున్నా. సో అన్నీ చెక్ చేసుకుంటున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాటర్. ఇవన్నీ తీసుకెళ్తాము. సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి చల్లగా ఉన్నట్టు అనిపించిన స్కిన్ చాలా డ్యామేజ్ అయింది. సో అందుకని చెప్పి నేనైతే క్యారీ చేస్తున్నా. నా ఫేవరెట్ హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అల్ట్రాలైట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తానంటే బికాజ్ చాలా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. సో అప్లికేషన్ చూద్దాం ఎట్లా అప్లై చేయాలో. సో లెట్స్ గో. నాకు ఈ సన్ స్క్రీన్ నచ్చడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దిస్ ద ఫస్ట్ ఎవర్ సన్ స్క్రీన్ దట్ ఐమ్ యూజింగ్ విచ్ ఇస్ మేడ్ విత్ 90% న్యాచురల్ ఆరిజిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఆల్సో క్లినికల్గా టెస్ట్ చేశారు. అండ్ ఇది SPF 50 విత్ PA 4+. అండ్ ఆల్సో ఇది చాలా అల్ట్రా లైట్ ఉంటుంది. మన స్కిన్ పైన చాలా సూపర్ ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అండ్ అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. మనము దానిపైన మేకప్ అప్లై చేసుకోవచ్చు, జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని కూడా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్కి చాలా బాగా సూట్ అయింది. అంతేకాకుండా స్వెట్ రెసిస్టెంట్. ఇది యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే, హైకింగ్లో
స్వెట్ అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందుకని చెప్పి ముందే అప్లై చేసుకున్నా. అండ్ నాకైతే బాగా నచ్చింది. ఐ గివ్ బిగ్ థమ్స్ అప్ టు ద హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ బికాజ్ దిస్ ఈజ్ రియలీ గుడ్. ఐ బీన్ యూజింగ్ ఇట్ సిన్స్ లాంగ్ టైమ్. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో అవైలబుల్ ఉంది అండ్ నియర్ బై స్టోర్స్ ఆల్సో. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మనమైతే హైకింగ్కి రెడీ అయిపోయాం. అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అసలు నాకు ఇంత కూడా ఐడియా లేదు. అక్కడికి వెళ్తే కానీ మన పరిస్థితి ఏంటనేది తెలీదు. సో లెట్స్ గో అండ్ చెక్ అవుట్. గుడ్ మార్నింగ్, హలో బెస్టీస్. సో ఇది డే 2. ఎందుకు సడన్గా డే 2లోకి వచ్చానంటే బికాజ్ ఓ మై గాడ్, మై ఫస్ట్ ఎవర్ హైక్ వాజ్, అసలు నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు. సో బేసికల్గా నాకు అస్సలు ఐడియా లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ దట్ వాట్ ఈజ్ ఇట్, ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ గేర్ అవన్నీ కూడా మా ఫ్రెండ్స్ తీసుకొస్తే నేను సరే వెళ్దాం, ఏముంది మనం ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్ ఇవన్నీ కదా అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. ఇంకో జస్ట్ 400 meters ఉందనగా ఇంకా ఐ గేవ్ అప్, లైక్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాజ్ చాలా చలి. నా ఫస్ట్ హైక్లోనే నేను అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఆ షార్ట్స్ అన్నీ యాడ్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో అయితే అస్సలు షూట్ చేయలేకపోయా హారిజంటల్ షార్ట్స్ బికాజ్ నాకు ఎలివేషన్ ఎక్కువ ఉండడం వలన. లైక్ వి స్టార్టెడ్ ద హైక్ ఫ్రమ్ 12,000 feet అండ్ అబోవ్కి ఎక్కడం స్టార్ట్ చేసాం. చూస్తే మీరు షార్ట్స్లో హౌ ఐ వాజ్ వాకింగ్, విండ్ సౌండ్ వినండి, ఎంత విండ్ ఉందంటే. నాకు బేసికల్గా ప్రాబ్లం వచ్చింది విండ్తోనే బికాస్ నా కళ్ళల్లో గాలి వెళ్ళిపోయి ముక్కులోంచి వాటర్ వచ్చేసి ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను గుర్తు తెచ్చుకుంటుంటేనే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హైట్ ఎక్కేటప్పుడు నాకు ఫుల్ ఇట్లా ఎలివేషన్ సిక్నెస్ వచ్చేసింది చాలా. హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, లైక్ మైగ్రేన్ అటాక్ లాగా ఇట్లా మొత్తం తల తిరిగిపోవడం. ఇదంతా ఎలా అయితే కష్టపడి ఎక్కి మళ్ళీ కిందకి దిగేటప్పుడు ఏమో వర్షము, ఆ స్నో ఉండింది ఆల్రెడీ. సో ఆ కష్టంలో 3 సార్లు పట్టా స్నోలో. సో చేసినంతసేపు దేవుడా నన్ను ఇంటికి సేఫ్గా తీసుకెళ్ళు అనే ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు. ఎక్కినంతసేపు ఐ వాజ్ లైక్ ఓ ఐమ్ గోనా డూ ఇట్, ఇట్స్ సో ఫన్, అది ఇది అనిపించింది. బట్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ లిటిల్
ఐ మీన్ ఏమో ప్రాక్టీస్ ఉండాలి డెఫినెట్గా. ఏదో పెద్ద మనకి ప్రతిదీ వచ్చినట్టు దూరిపోకూడదని అయితే అర్థమైంది. సో ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ హైక్. అండ్ ఫస్ట్ 14 years చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. యూనో నా విల్ పవర్, నా ఇది చాలా అర్థమైంది. హౌ కెన్ ఐ యూనో నేను ఎంత తీసుకోగలను అనేది నాకు అర్థమైంది. సో నౌ ఐఎమ్ లైకింగ్ హైకింగ్. ద ఎండ్ థింగ్ ఇస్ నాకు బాగా నచ్చింది అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. జస్ట్ దట్ ఐ నీడ్ లిటిల్ బిట్ ప్రాక్టీస్. కొంచెం ఎలివేషన్ అలవాటు అయిన తర్వాత ఆల్టిట్యూడ్ అలవాటు అయ్యాక చేయాల్సింది. బట్ రాగానే మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాం. వీళ్ళందరూ హైకర్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవ్వలే. బట్ నాకు మాత్రం ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్, వర్కౌట్ చేస్తున్నాం కదా, మనం ఫిట్ ఉన్నాం అనే ఫీలింగ్లో హైకింగ్ అస్సలు చేయలేం. హైకింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యా, ఇట్ హెల్ప్స్ యూ, బట్ హై ఆల్టిట్యూడ్లో చేయడం అన్నది ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్. అండ్ యా, ఐఎమ్ ఎక్సైటెడ్ టు డూ అనదర్ హైక్స్ నెక్స్ట్ టైం. డెఫినెట్లీ ఇండియాలో ట్రై చేస్తాయి ఈసారి. లైక్ వైష్ణోదేవి కానీ ఇట్లా ఏమో బేస్ క్యాంప్ ఇట్లాంటివి కొంచెం వేరే ఎక్కిన తర్వాత ఇవన్నీ పెద్ద పెద్దవి చేయాలని ఉంది నాకు. సో దట్స్ మై హైకింగ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మా ఫ్రెండ్స్ లేకపోతే కనుక నేను అస్సలు చచ్చినా మహా అయితే 1000 feet వెళ్ళేదాన్నేమో తప్ప అంతకన్నా వెళ్ళేదాన్ని కాదు. ఆల్ థ్యాంక్స్ టు మై group of friends. And yeah, I'm happy that I did this with all my friends. And yeah, thanks guys, I love you. And ఈ రోజు అయితే మనం లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గరలో మా ఎయిర్బిఎన్బి దగ్గరలో దెర్ ఇస్ సమ్ స్పాట్స్. ఐ విల్ షో యూ. ఓకే, సో బేసికల్గా ఈ ఎయిర్బిఎన్బి తీసుకుని నాకు పంపించగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా, పీస్ఫుల్గా. నా లైఫ్ ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ పని చేయడం, ఈ పని చేయడం, అసలు కామ్గా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎంత కామ్గా ఉందంటే, యూ షుడ్ లుక్ అరౌండ్. ఇట్స్ సో బ్యూటిఫుల్ ఇన్ బిట్వీన్ మౌంటైన్స్. లెడ్వెల్ అని చెప్పి ఇది ఒక ప్లేస్. డెన్వర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 hours. సో యా, అక్కడ ఉన్నాము. ఐ జస్ట్ షో యూ అరౌండ్. ఇది మా చూపించా కదా, దట్స్ ద ప్లేస్ దట్ వీఆర్ స్టేయింగ్. అండ్ కొంచెం వాక్ చేసి వస్తే మౌంటైన్స్. కెన్ యూ సీ ఇట్? సో బ్యూటిఫుల్ కదా అసలు. అలా చుట్టూ కొండలు, మధ్యలో ద స్పాట్ వీఆర్ స్టేయింగ్. సో అప్పుడప్పుడు లైఫ్లో బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను రియలైజ్ అవుతూ ఉంటాను. ఎంత వర్క్ చేశానంటే ఇంకా నా వల్ల కాలేదు ఇయర్ స్టార్టింగ్ నుంచి మిడ్ వరకు. సో అందుకని మేము యూఎస్ వచ్చాము. అందరూ అడగొచ్చు, సందేశ్ ఎక్కడక్క, సందేశ్ రాలేదా అని. ఇది నా ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట. సమ్టైమ్స్ రిలేషన్షిప్స్లో ఇట్స్ ఇంపార్టెంట్ for me, I feel, to have his time and my time. So and also he's not interested to do hiking itlaga tana, it's not his cup of tea and నాకు అనిపిస్తుంది. because he likes to do more different things than these. సో నా ఫ్రెండ్స్తో నేను ఇట్లా కొంచెం హైకింగ్ అట్లా చేయాలనిపించింది. సో అందుకే వచ్చా అనమాట. అండ్ ఇప్పుడు tomorrow morning I'm going to see him. I'm really excited to see him because చాలా రోజులు అయింది నేను ట్రిప్ స్టార్ట్ చేసి. 9 days తర్వాత కలుస్తున్నాను అనమాట సందేశ్ని. అమెరికాలో ఉంటూ తను అక్కడ, నేను ఇక్కడ ఉండడం ఇన్ని డేస్ చాలా రేర్ జరిగింది. సో యా, సమ్టైమ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్స్. అలా అయింది మన హైకింగ్ ఇవన్నీ. సో దగ్గరలో అయితే స్పాట్ చాలా బాగుందని ఇట్లా వచ్చా వాక్కి. ఓకే, ఆల్ సెట్ టు ఎక్స్ప్లోర్. సో డెన్వర్కి వెళ్ళే దారిలో లైక్ 2 hours పడుతుంది కాబట్టి డెన్వర్కి వెళ్ళే దారిలో ఏమేమైతే సీనిక్ ప్లేసెస్ ఉంటే అవన్నీ చూడాలనుకుంటున్నాం. చూద్దాం, లెట్స్ సీ. మనం లెడ్వెల్ టౌన్లో ఉన్నాం అనమాట. దిస్ లుక్స్ సో కూల్ బికాస్ మౌంటైన్స్ మధ్యలో టౌన్ ఉంది. సో లుక్ ఎట్ దిస్, దేర్ ఆర్ మౌంటైన్స్. దిస్ ప్లేస్ హ్యాస్ అమేజింగ్ క్యూట్ పార్క్స్, కెఫేస్. ఇట్లా ఒక చిన్న క్యూట్ సిటీ వైబ్ ఉందనమాట. ఇక్కడ చూస్తే నా వెనకాలంతా పార్క్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్కీయింగ్ చాలా ఫేమస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ టు డూ స్కీయింగ్. సో ఇక్కడికి అందరూ వచ్చి ఒక 1 month ఉండి స్కీయింగ్ అవన్నీ చేస్తారంట, విచ్ ఈస్ సంథింగ్ ఐ ఆల్సో లవ్, బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్.
I should do it sometime. And meeku ila towns ishtama? Are you a mountain person or a beach person? Nenaithe mountain with beaches నాకు చాలా ఇష్టం. అందుకే I really like California. ఓకే, మేము హాఫ్ వే టు డెన్వర్, హాఫ్ వే కాదు చాలా దగ్గరలో ఉన్నాం అనమాట ఆల్మోస్ట్. సో ఇక్కడ ఈ సీనిక్ వ్యూ బాగుంటుందని చెప్తే మీరు అనుకోవచ్చు చాలామంది కొలరాడో వెళ్ళిన వాళ్ళు దట్ ఇన్ని ప్లేసెస్ ఉండే వెతిక ఇదెందుకు చూపిస్తుంది అంటే అవన్నీ తీయలేకపోయా, నాకు ఒంట్లో బాగాలేదు. సో వెళ్ళే దారిలో కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చి ఆగాము. సో ఈ ప్లేస్ని ఏమంటారంటే కొంచెం కాంప్లికేటెడ్ నేము, శ్రేయ చెప్తుంది. చెప్పు. జార్జ్ టౌన్ ఓవర్లుక్ రైల్ రోడ్. సో బ్యూటిఫుల్ ఉంది. అండ్ అక్కడ స్ట్రీమ్ కూడా వెళ్తుంది. నాకు వాటర్ స్ట్రీమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇందాక నుంచి శ్రేయ ఏమంటుందంటే చెప్తాను ఏమందో, ఇలా రాయి ఉంటే ఇట్లా నుంచున్నాను బ్లాగింగ్ చేస్తూ కొండ మీద నుంచి పడిపోయిన వితిక చెరు అని అంటారు, జాగ్రత్త చూసుకుని అంటే అక్కడ పార్క్ చేసుకుని ఇట్లా వస్తే ఈ బ్లూ స్కైస్, మౌంటైన్, అండ్ అక్కడ చూసారా ట్రైన్ ట్రాక్ ఉంది. ట్రైన్ వస్తే ఎంత బాగుంటుందో. అక్కడ వాటర్ యూ కెన్ సీ వేర్ ఇస్ దేర్ ఇస్ వాటర్ దేర్. అలా చూస్తే అక్కడంతా వాటర్ స్ట్రీమ్ వెళ్తుంది ఫ్రమ్ దేర్ టు హియర్ అండ్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఒక బ్యూటిఫుల్ లేక్ ఉండింది. సో అందుకని చెప్పి ఆగాము. అసలు ఎంత చూసినా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే యుఎస్లో ఉన్న వాళ్ళు కొలరాడో మస్ట్ విజిట్ చేయాలి. లుక్ ఎట్ ద వాటర్, దట్స్ సో క్లియర్. లవ్ ఇట్ లుక్ ఎట్ ద ఫ్రేమ్. అమ్మా ఎంత క్యూట్. ఐ విష్ క్యాంపింగ్, గ్లాంపింగ్ అట్లా చేస్తే బాగుంటుంది. ఇన్ డెన్వర్ ఫైనలీ వచ్చేసాము. నాకు ఈ ట్రిప్కి వచ్చే ముందంతా ఐ వాస్ టూ ఎక్సైటెడ్, లైక్ ఐమ్ గోనా డూ దిస్ దాట్ ఇట్స్ అని చెప్పి ఫుల్ ఐటినరీ పంపిస్తే 3 హైక్స్ చేస్తున్నాం అది అని ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం. ఒక్కటి చేసేసరికి మనకి తుస్ అయిందనమాట. సో యా, ఎక్స్ప్లోరింగ్ కొలరాడో వాజ్ రియలీ గుడ్. అండ్ ఐ థింక్ నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ కామింగ్ ప్లేస్ Colorado, and I definitely tell everyone who haven't been to Colorado should visit. And tomorrow I'm going to Orlando and I can meet my family again. So yeah, 9 days atla quick ga ayipani. Ee roju aithe ikkada Denver lo relax ayi repodduna na flight. So flight delay avvakunda unte baane untundi. And Orlando ellin tarvata it's going to be another different day, different place. It's fun. Bye. Good morning. ఆల్ సెట్ టు ద ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేను డెన్వర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ బోర్డ్ చేయాలి. ఆల్రెడీ 5:30 అవుతుంది. సో యా, లెట్స్ గో. ఇట్స్ ఆల్ బిజీ ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేను చెక్ ఇన్ చేయడానికి, ఐ మీన్ సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలి. అందుకని చెప్పి ఫుల్ హడావిడిగా వెళ్తున్నా. అసలు ఏం షూట్ చేస్తున్నానో కూడా తెలియదు నాకు. ఓకే, ఆల్ ఇన్ ద ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ వెళ్ళి గేట్ దగ్గర కూర్చుంటే విల్ బీ రెడీ టు బోర్డ్. అండ్ సందేశ్కి నాకు ఇక్కడ లోకల్ టైంలో 3.5 hours డిఫరెన్స్ ఉంది. అంటే తనకి 3 hours డిఫరెన్స్. నాకు ఇప్పుడు 7 AM అయితే తనకి 10 AM అయింది. అసలు నేను ఫస్ట్ టైం ఈ టైం డిఫరెన్సెస్ గురించి విన్నప్పుడు ఐ వాజ్ లైక్ షాక్, సేమ్ కంట్రీలో టైం డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. I've known since 10 years. Yeah, I'm so excited to see him and yeah, let's go. ల్యాండెడ్ అండ్ నాకు చెకింగ్ లేదు కాబట్టి జస్ట్ క్యారీ ఆన్ తోటి వెళ్ళిపోతున్నా. సందేశ్ గురించి వెయిటింగ్, ట్రాఫిక్లో స్టక్ అయ్యాడు యాజ్ ఆల్వేస్. సో ఐ సీ హిమ్ ఇన్ లైక్ 10 minutes. ఆల్రెడీ 20 minutes అయింది, బాబు ఇంకా రావట్లేదు. ద స్పెషల్ థింగ్ ఇస్ ఇట్స్ రైనింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఇట్స్ రైన్స్. ఐఎమ్ వాటర్ వెయిటింగ్. సో యా, తోటే వచ్చాడు రాగానే.
అమెరికాలో ఉండడం అందుకే ఇష్టం. దిస్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్. Finally I'm back after any days? After 1 week. No, గడ్డం ఎందుకు తీస్తావు సందేశ్? నేను ఇట్లా ఎల్లగానే గడ్డం తీసేస్తావు అసలు. అండ్ యాక్చువల్లీ నేను ట్రిప్ వెళ్ళిన తర్వాత కపుల్ ఆఫ్ డేస్ హీ డిడ్ంట్ వీడియో కాల్ మీ, లైక్ అంటే నాట్ పర్పస్లీ, ఊరికే చేయలేదు. సడన్ గా వీడియో కాల్ చేసి చూస్తే గడ్డం లేదు. అండ్ లైక్ వై, బట్ వై? యు లుక్ క్యూట్. అబ్బా, అరే 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 అరే. Okay, how was it without me in US for 9 days? It was fantastic. Now you tell me, how was it? It was boring. Boring? సో బేసికల్గా మొన్న ఒక కామెంట్ వచ్చింది సందు, ఏమనంటే మావయ్య వీడియోలో ఎంతైతే మాట్లాడారో నా 220 ఎపిసోడ్స్లో నువ్వు ఎన్నిసార్లు అయితే ఫీచర్ అయ్యో అంత మాట్లాడావని చెప్పి. అండ్ నౌ ఐ అగ్రీ దట్ 100%. See, look at him, always showing tantrums and you know attitude that. And then ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? So before I end the vlog, I want to let you guys know, as soon as I arrived, he's taking me to Halal guys. Oh my god, ఓవర్ యాక్షన్ చేయకు. అది దూరంగా ఉన్నా సరే 45 నిమిషాలు డ్రైవ్ చేసి మరీ తీసుకెళ్ళి అక్కడే ఫుడ్ పెట్టించేది మా ఆయన. బట్ I also love Halal guys. Who doesn't love it? So yeah, we're gonna have గుడ్ లంచ్. సో అలా అయిందనమాట మన ట్రిప్. ఏం రికార్డ్ చేశాను, ఏం చేశాను నాకైతే అసలు తెలీదు. ఏదో ట్రై చేశాను. హైకింగ్ దగ్గర వీడియో తీయడం నా వల్ల కాలేదు అసలు. అంటే ఇఫ్ సంబడి ఎల్స్ ప్రొఫెషనల్ విత్ దేర్, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ హైకర్ అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు యాడ్ ది క్లిప్స్ దట్ ఐ హ్యావ్. సో ఈ వీడియోలో నేను చాలా నేర్చుకున్నాను. నాతో పాటు మీరు కూడా ఏమన్నా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఇట్. బై బై బెస్టీస్. అండ్ ఫైనలీ హాయ్ సంతు. బాయ్ చెప్పునా? Bye.